ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సమయమున దేవుని వాక్యం వింటున్న ప్రియులందరికీ వందనాలు. దేవుని ఉన్నతమైన నామమును బట్టి స్తోత్రములు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుంటాం. విలాప వాక్యం 3వ అధ్యాయము 22-23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వెంతైనా నమ్మదగిన వాడు. ప్రభునందు ప్రియులారా, చదువుకుని వచ్చిన భాగంలో విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనంలో దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, మానవుల పట్ల ఆయనకున్న క్షమాగుణము, మానవుల పట్ల ఆయనకున్న ప్రేమను ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాలేదు. ఆయన కృపగలిగిన దేవుడు, ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుచుచున్నది కాబట్టి మనము నిర్మూలము కాలేదు అని వాక్యము రాయబడింది. నేటి వరకు మనం సజీవంగా ఉన్నాము అని అంటే అది దేవుని వాత్సల్యత, ఆయన కృప, ఆయన దయది. మనకు ఒకవేళ మానవ లాంటి స్వభావము దేవునికి ఉంటే మనం ఇంతకాలం ఉండం. ఎందుకంటే మనము చేస్తున్న పొరపాట్లను బట్టి, పాపాన్ని బట్టి, లేక అవిధేయతను బట్టి ఈరోజు తప్పు చేస్తే ఆ రోజు శిక్షించాలని ఒకవేళ దేవుడు నిర్ణయిస్తే మన భూమి మీద ఎవరు ఉండం. ఆయన దయగలిగిన వాడు, కృపగలిగిన వాడు కాబట్టి ఆయన వాత్సల్యత మన పట్ల ఎడతెగక నిలుచుచున్నది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన నమ్మదగిన వాడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు. వాత్సల్యత నూతనముగా దినదినము పుడతా ఉంది. కాబట్టి మనం నిర్మూలం కాకుండా ఉన్నాము అని అంటే అది దేవుని మహాకృప అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకవేళ దేవుడు కోపగిస్తే మరి దేవుడు ఒకసారి ఏమన్నాడంటే, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16వ వచనంలో, నేను నిత్యం పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగూ నేను నా మూలంగా జీవాత్మ క్షీణించును. నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుంటే నా మూలంగా జీవాత్మ క్షీణించిపోను. క్షీణిస్తుంది, మనమంతా క్షీణించిపోతాం. కాబట్టి ఆయన వాత్సల్యత కలిగిన వాడు, కృప కలిగినాడు కాబట్టి ఎల్లప్పుడూ కోపగిస్తే, ఎల్లప్పుడూ ఆయన పోరాడువాడైతే మానవ ఆత్మలు లేక లోకంలో ఉన్న మానవులందరూ కూడా నిర్మూలన చేయబడతారు. కాబట్టి దేవుడు నిత్యము కోపగించడం లేదు, అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, కాపాడుతున్నాడు. 130 కీర్తన చూడండి, 2వ వచనం. యెహోవా నువ్వు దోషములు కనిపెట్టి చూచినడల ప్రభువా ఎవడు నిలవగలడు? మన దోషాలను కనిపెట్టి చూస్తే మనం ఎవరమైన సన్ని నిలవలేము. మనం అన్నిట్లో ఓడిపోయిన వారము, తప్పిపోయిన వారము, బలహీనులము, భక్తిహీనులము. ఆయన వాత్సల్యత మన పట్ల ఉంది కాబట్టి మనము నిలుచున్నాం. మన దోషములను కనిపెట్టి చూస్తే మనం నిలవలేమని వాక్యం తెలియజేయబడింది. యెహోవా నీ దోషములు కనిపెట్టి చూసినట్లా ప్రభు ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అని రాయబడింది. క్షమించదేవుడు, కనకరించదేవుడు అండి. క్షమాపణ దొరికినందుకే ఇప్పుడు దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నాం, విశ్వాసం కలిగి ఉన్నాం. నేటి వరకు సజీవంగా మనం ఉన్నాం.
అదైన కృప అనే సంగతి మనం చూస్తున్నాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము, ఒకవేళ దేవుడు మనం చేసిన పాపాన్ని బట్టి మరి వెంటనే కోపగిస్తే కలిగే నష్టం చాలా గొప్పది. 8వ అధ్యాయం 11 వచ్చిన ప్రసంగి, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవటం చూసి మనుషులు భయమిడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవటం చూసి మనుషులు భయాన్ని విడిచి ఇష్టపూర్తిగా ఇచ్ఛానుసారంగా అద్దుపద్దు లేకుండా పాపం చేస్తూ ఉన్నారు. తగిన శిక్ష వెంటనే కలిగిందనుకో మానవుడు నిలవలేడు. కాబట్టి దేవునికి తెలుసు. కాబట్టి నశించిపోకుండా ఆత్మను రక్షణ పొందాలని, నరకానికి వెళ్లకుండా పరలోకం చేరాలని దేవుడు మన పట్ల వాత్సల్యత చూపుతున్నాడు, కరుణ చూపుతున్నాడు, దీర్ఘశాంతం చూపుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలం కాకున్న వారము ఆయనకు దినదినము నూతనంగా వాత్సల్యత పుట్టుతుంది. దేవుని దయాగుణాలు వాత్సల్యత అనేది ఒకటి. ఆయన కృప కలిగిన వాడు, దయగలిగిన వాడు. కాబట్టి మన దోషంలో మనము దేవుడు ఒకవేళ కనిపెట్టి చూస్తే మనం నిలవలేము. ఎల్లప్పుడూ కోపగిస్తే జీవాత్మ నా మూలం క్షీణించిపోతుందని ప్రభు అన్నారు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరులారా, ఈరోజు వరకు నిన్ను నన్ను దేవుడు కాపాడాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, భార్య పిల్లల్ని, కుటుంబాన్ని సంతోషం ఇచ్చాడు. అది ఆయన కృప. మన గొప్పతనం కాదు, మన ఆరోగ్య రహస్యం కాదు. దేవుని వాత్సల్యత మన పట్ల ఉంది కాబట్టి మనం చేస్తున్న సమస్త పాపములను క్షమించబడ్డానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి రక్షణ పొంది ఉన్నాం. కాబట్టి మానవుల రక్షణ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మానవాళి కొరికి లోకొరకు వచ్చి ప్రాణం అర్పించి ఆయన మన కొరకే చనిపోయి సమాధ్యమని తిరిగి లేచాడు. ఆ ప్రభునందు విశ్వాసం నుంచి రక్షణ పొంది నిత్య జీవము, నిండు నెమ్మది, పరలోక రాజ్యం చేరాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. దయగలిగిన దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించి మనందరి కొరకు ఆశీర్వదించుగాక. అందరికి వందనాలు. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృతజ్ఞతలు. నీ వాత్సల్యతను బట్టి, కనికరాన్ని బట్టి నేటికి నిలుచున్నాము. అనుదినం మా పట్ల వాత్సల్యత పుట్టుతున్నందుకు స్తోత్రములు. నూతనంగా నాయనా, మీరు కోపగిస్తే మేము తట్టుకోలేము, మా దోషములు కనిపెడితే మేము నిలవలేము. కానీ నీ యందు భయభక్తులు నిలుపునట్లు మాకు క్షమాపణ ఇచ్చినందుకు స్తోత్రాలు. చదువుకుని వచ్చిన దీవించి ఆశ్రయించి ఇన్న సంగతులు బలపరచుమని యేసుక్రీస్తునామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్. ప్రేమైన సోదరి సోదరులారా, క్రిస్టియన్ అసెంబ్లీ వనపర్తి అనే ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇంకా నూతన సంగతుల కొరకు, నూతన సందేశాల కొరకు ప్రార్థన చేయండి, నిరీక్షించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ వందనాలు.